మొన్నటి నుంచి గూడా మనం రెమెడీస్ ఎన్నో తెలుసుకున్నాం. కొన్ని కాంబినేషన్స్ నేను జెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ గావచ్చు, ఇప్పుడు మన దగ్గరికొచ్చి కలిసెళ్ళే వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్సు, ఇండస్ట్రీ వాళ్ళ యాక్టర్స్ ఆన్‌లైన్ తీసుకుంటారు కొంతమంది చాలామంది. ఎందుకంటే ఇక్కడి దాకా రావాలని లేకపోతే అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్ తీసుకుంటారు. వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తాం. డైరెక్టర్స్ గావచ్చు, యాక్టర్స్ చాలామంది మనకి నేనెందుకంటే చెప్పను వాళ్ళ ప్రైవసీ. వాళ్ళు జెప్పుకోవాలి. 'అగ్నిశమిత్రాజు' గారి దగ్గరికెళ్ళొచ్చాము, లేదా 'అగ్నిశమిత్రాజు' గారు మాకిది చెప్పారని జెప్పి వాళ్ళు జెప్పుకోవాలి తప్ప మనం జెప్పుకోేదెందుకు? మనం ఎవరైనా ఈక్వలే మనకు. ఒక పొలిటీషియన్ ఒచ్చినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒచ్చినా, ప్రొడ్యూసర్ ఒచ్చినా, ఒక యాక్టర్ ఒచ్చినా అందరూ ఒక ఈక్వలే. జాతకాలే పట్టుకొనొస్తారు. ఏమి ఆళ్ళు మన దగ్గర నుంచి ఏమి తీసుకుపోయేదేం లేదు. ఒక అడ్వైస్ తీసుకెళ్తారు. సార్ ఈ దశాంతర దశ నడుస్తుంది. ఇలాంటి ప్రవర్తన మనదుండాలి. ఈ జాగ్రత్తలుండాలి. ఈ రత్నమేసుకోవాలి. ఈ టైంలో ప్రాపర్టీ కొనొద్దు. ఈ టైంలో వెహికల్ కొనొద్దు. సూర్య గారికి నేను జెప్పా. ఈ టైంలో వెహికల్ కొనొద్దు అని నేను ఆయనకి జెప్పాను. కానీ కొన్నారు. అదేం జరిగిందో మనకందరికి తెలుసు. విశాల్ గారికి జెప్పాను. ఆహ్, ఆహ్, యాక్సిడెంట్ జరిగే యోగాలున్నాయి గురుగారు. కొంచెం జాగ్రత్త. అది సెట్‌లలో ఏం జరిగిందో మీకు తెలిసిందే. మనం 'పుష్పది' గూడా మనం జెప్పాం. అంటే ప్రిడిక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఈ వాళ్ళ యొక్క పేరు, వాళ్ళు తీస్తున్న మూవీ, వాళ్ళ యొక్క టైము ఇప్పుడు నేను ఈ ఇయర్ గూడా నేను జెప్పా. జాన్వరిలోనే జెప్పా. ఈ ఇయర్ జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ గాని, ఈ ఇయర్ జరిగే వెహికల్ యాక్సిడెంట్స్ గాని, ఏ సంవత్సరంలో జరగవు. ఎన్ని జరుగుతున్నాయో మీరే జూడండి. నా వీడియో ఉంది జాన్వరిలో ఎళ్లి చూడండి మీరు. మనం దాంట్లో 4/9 కాంబినేషన్ ఈ సంవత్సరం చాలా డిజాస్టర్. స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతది. మనకు చాలా ఈ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అలాగే ఆ బెట్టింగ్ మాఫియాది గూడా ఈ సంవత్సరం మనకి ఒక చాలా మంది సెలబ్రిటీస్ గావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కృష్ణ జన్మస్థానానికెళ్తారని చెప్పాను. నా వీడియో ఉంది. మీరు భవిష్య క్రియలెళ్లి చూడొచ్చు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే, ఇది చాలా మంచి కాంబినేషను. రిస్క్ టేకర్స్ ఈళ్ళు. వీళ్ళేంటంటే ఒక రిస్క్ తీసుకొని ఎంత దానికన్నా ముందుకెళ్ళి ఆ పనిని సాధించుకొని వాళ్ళొస్తారు. చాలా మంది నేను చూసాను. ఆంత్రప్రెన్యూర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. "అరె! నువ్వేం జేయలేవురా" అన్నోళ్ళు గూడా వాళ్ళ యొక్క మనం చెప్పిన అడ్వైస్ తీసుకొని వాళ్ళకి కొన్ని నేమ్ కరెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళొక స్థాయికెళ్లారు. ఎలా అంటే బికాస్ ఆఫ్ రాహు. రాహు అనేది చాలా ఎక్సలెంట్. కలియుగంలో ఏంటంటే కలియుగానికి రాజు రాహు. ఈ రాహువుని గాని మనం కరెక్ట్ ట్రిగ్గర్ చేయగలిగితే మన లైఫ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయని ప్రతి ఒక్క సక్సెస్ అనేది మనం మనం మన చేతి దాకా మనం తప్పించుకోవచ్చు. నీకంటారు "నువ్వు చేయలేవురా, చేయలేవురా" అంటే ఇప్పుడు 'మహానటి' సినిమాలో సావిత్రి గారి క్యారెక్టర్ 'కీర్తి సురేష్' గారు చేస్తే "నీ వల్ల కాదు" అంటే "నువ్వెవరు నాకు చెప్పనీకి నేను చేసి చూపిస్తా" అంటారు. అలాంటి మొండి పట్టుదల రిస్క్ టేకర్స్ అనేది జాతకంలో ఎలాంటి రాహు పొజిషన్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మేష లగ్నం అయింది. ఈ మేష లగ్నానికి థర్డ్ హౌస్. ఇది మిథున రాశి అయింది. ఈ మిథున రాశిలో గాని రాహు ఉన్నాడా? ఈ థర్డ్ హౌస్‌లో గాని రాహు ఉన్నాడా? ఈ యొక్క రాహు పొజిషన్ ఉండటం వల్ల, ఈ యొక్క రాహు మహర్దశ గాని స్టార్ట్ అయినా లేదా అంతర్దశ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి మంచి రికగ్నైజేషన్ తీసుకొస్తాడు. వాళ్ళకి ఆ పట్టుదలని తీసుకొస్తాడు. ఎందుకంటే ఇది పరాక్రమ స్థానం, భాతృస్థానం, సొసైటీ స్థానము. అలాగే దీంట్లో ఏంటంటే ఈ థర్డ్ హౌస్‌లో ఏంటంటే సపోర్ట్ కూడా తీసుకొస్తది మనకి. మన రికగ్నైజేషన్ ఎదుటివాడు మన టాలెంట్‌ని గుర్తుపట్టేది కూడా ఈ ఈ ఈ హౌస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే. ఆ యొక్క అధిపతి యొక్క దశ అంతర్దశ గాని, లేదా రాహు యొక్క దశ అంతర్దశ గాని వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక స్థాయికి వెళ్తాడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఇప్పుడు 'రవితేజ' గారు లైన్‌గా 'పూరి జగన్నాథ్' తోటి ఎట్లా ఎన్ని సినిమాలు కొట్టారు లైన్‌గా. మళ్ళీ డౌన్‌ఫాల్ ఎందుకైతుంది? బిహేవియర్ ప్యాటర్న్ అనేది మారింది. అప్పుడు అప్పుడు బిహేవియర్ ఎట్లుంది 'రవితేజ' గారిది ఇప్పుడు ఎట్లుంది అబ్జర్వ్ చేయండి మీరే. 'పూరి జగన్నాథ్' గారిది కూడా చూడండి అప్పుడు బిహేవియర్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది. ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఎప్పుడెప్పుడైతే మారుతుందో మీది ఆటోమేటిక్‌గా డౌన్‌ఫాల్ అనేది మీరు ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ హౌస్‌లో నాకు రాహు ఉన్నాడు గురువుగారు. ఇగ నేను కరోడ్‌పతిని అయిపోతా, నేను మంచి యాక్టర్‌ని అయిపోతా అంటే కాదు. వెయిట్ ఇక్కడ కూడా ఇంకో పొజిషన్ చూడాలి. ఒకవేళ ఇక్కడ థర్డ్ హౌస్‌లో రాహు ఉన్నాడు. అంటే థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ బుధుడయ్యాడిక్కడ. ఓకే. థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ బుధుడయ్యాడు. ఈ బుధుడేమన్నా ఇక్కడి 12వ స్థానంలో గాని నీచ స్థితిలో ఉన్నాడా? నీచంలో ఉన్నాడా జూడు. అంటే ఇది ఒక రాజయోగమే గానీ, ఇది రాహు మనకి యాక్టివేట్ గావాలంటే అంటే సిక్స్త్ లార్డ్ 12థ్‌లోకి రావటం మంచిదే. కానీ ఈ రాహు న్యూట్రల్ అయిపోతాడు. నీకు రిజల్ట్ ఇవ్వడు. ఈయన ఇస్తాడు నీకు. తెలివిస్తాడు. మంచి ఆలోచన ఇస్తాడు. నీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఏదైనా చేయిస్తా అన్న ఒక ధైర్యంగా మొండిగా ఎళ్ళిపోయే పట్టుదల ఉంటది. కానీ రాహు న్యూట్రల్ అయిపోతాడు. రికగ్నైజేషన్ తీసుకురాడు. రాహు ఎప్పుడైతే ట్రిగ్గర్ అయ్యి పాజిటివ్‌లో ఉన్నాడో నీకు నైట్ ఫేమ్ ఇస్తాడు. ఇప్పుడు కుంభమేళాలో చూడండి. ఐఐటీ బాబా గావచ్చు, లేదంటే మోనాలిసా గావచ్చు,
ఇలాంటి వాళ్ళు ఎందుకట్లా నైట్ నైట్ ఫేమ్ అయిపోయి వైరల్ అయిపోయారు? బికాస్ ఆఫ్ రాహు. మళ్ళీ అంత వైరల్ అయ్యారు. మళ్ళీ ఎంత ఇబ్బంది పడ్డారు తర్వాత? మొఖాలు దాచుకొని తిరగాల్సొచ్చింది. ఎందుకు? ఐఐటీ బాబాయ్ గారిని చాలామంది అదేదో నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు గానీ, ఆయన ఆయన జీవితం వదిలేసుకున్నాడు. ఆ శివయ్యకి ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి ఆయనది మనకి సంబంధం లేదు. కానీ ఎలా వైరల్ అయ్యారు? ఆ వైరల్ గావటానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా వైరల్ అయ్యారు. సో, ఆధ్యాత్మికంగా వైరల్ గావటం అంటే బృహస్పతి, కేతు, రాహు. అలాగే అమ్మాయి అందంగా కళ్ళు అందంగా ఉన్నాయని జెప్పి అప్పుడెవరు యాక్టివేట్ అవుతుర్రు? ఆ శుక్రుడు, రాహు. ఈళ్ళిద్దరు యాక్టివేట్ అయ్యి అమ్మాయిని అట్లా నైట్ నైట్ ఫేమ్ తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ మనకు అర్థమవ్వాలి. సో, ఎప్పుడైతే ఇక్కడ రాహు థర్డ్‌లో ఉండి బుధుడు గాని 12 నీచంలో ఉన్నప్పుడు బుధుడు యోగాన్నిచ్చినా గాని రాహు సడెన్ ఫేమ్ ఇయ్యడు. స్ట్రగుల్ చేపిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి కాంబినేషన్. నైట్ నైట్ చాలామంది అనుకుంటారు నేను గూడా వైరల్ గావాలి, నేను గూడా ఫేమస్ గావాలి. ఎందుకైతలేనంటే ఆ టైం వచ్చినప్పుడు అవుతావు ఖచ్చితంగా. కాబట్టి మీ జాతకంలో గూడా ఇలాంటి రాజయోగం ఏమైనా ఉందా? అది ఎలా యాక్టివేట్ చేయాలి అనేది మనం తెలుసుకొని ఆ బిహేవియర్ ప్యాటర్న్‌లో ఫాలో అవుతే 100% మన జీవితంలో సక్సెస్ షార్ట్ టర్మ్‌లో మనం చూడొచ్చు.